హలో అండి, అందరికీ ముందుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అండి. మా ఆయన వాళ్ళ ఆఫీస్ తరపున ఈరోజు మేము వృద్ధాశ్రయానికి వెళ్ళామండి. అక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మా పాప పుట్టాక మేము వెళ్ళడం ఫస్ట్ టైం అండి. తను కూడా చూస్తుంటారు కదా అని తీసుకెళ్ళాము. బైక్ పైన వెళ్ళేటప్పుడు కుక్కలు గాని ఆవులు గాని ఏవైనా కనిపిస్తే మా పాప చాలా ఇష్టంగా చూస్తుంటది. సోహిమా ఫోటో తీస్తున్నానంటే మాత్రం మొబైల్ దుక్కే చూస్తుంటది. మొత్తానికైతే మేము వచ్చేసామండి ఇక్కడికి వృద్ధాశ్రయానికి. కోసం కొంతమంది ఐటమ్స్ కూడా ఇచ్చారు, ఆయిల్ ప్యాకెట్లు, బట్టలు, ఇలా కొంతమంది డబ్బులు ఇచ్చారండి. వాటితో వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకుల్ని మేము తీసుకున్నాము. రైస్ బ్యాగులు, గోధుమ పిండి అన్ని అన్నమాట తీసుకున్నాము. ఇక్కడ ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువుకోవడానికి బుక్స్, బొమ్మలు, చైర్స్ కూడా ఉన్నాయి. కొంతమంది బట్టలు కూడా ఇచ్చారు, అంటే కొత్త బట్టలే కొంతమందికి టైట్ అయిపోతుంటాయి కదా, అలాంటి బట్టలను కూడా తీసుకొచ్చారు. అలా 2 సంచుల బట్టలను తీసుకెళ్ళాము. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళకి చాలా ఎక్కువ మిషన్స్ ఉన్నాయి అన్నమాట. వాళ్ళకి స్టిచ్చింగ్ నేర్పుకుంటూ వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు. అందరూ వచ్చేసారు. సరే జెండా ఎగరేద్దాం అనేసుకొని బయటకు వచ్చారు. వాళ్ళ తల్లిగా గట్టిగా కట్టేశారనమాట. అది చాలా సేపు ట్రై చేశారు కానీ అది రాలేదనమాట. అప్పుడు చైర్ వేసి దాన్ని ఇప్పి మామూలుగా లాగేశారనమాట. అప్పుడు చక్కగా ఎగిరింది. చూడండి, మన జాతీయ జెండా ఇలా రెపరెపలాడుతూ ఎగురుతుంటే ఎంత ప్రౌడ్ గా అనిపించిందో. మనసుకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకి ఊరికే కూర్చుని వేపడం కాకుండా ఏదో ఒక పని నేర్పి వాళ్ళు కూడా ఎంతో కొంత సంపాదించుకున్నట్టు చేశారు కదా. నాకు తర్వాత మన జాతీయ గీతాన్ని పాడామండి. అది మొత్తం క్లిప్ పెట్టలేదు, కొంచెం క్లిప్పే పెట్టాను, వీడియో లెంతీ అయిపోద్దని. తర్వాత మేము మిక్సర్స్ స్వీట్స్ తీసుకొచ్చాము, అవి వాళ్ళకి పంచామండి. నేను కూడా పంచాను. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళతో కాసేపు స్పెండ్ చేయడం. అబ్దుల్ కలాం గారితో ఆవిడ ఫోటో తీసుకున్నారు. ఈ ఆశ్రమం డైరెక్టర్ ఉన్నారు కదా, ఆవిడనమాట. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ 15 నుంచి 20 వరకు మిషన్లు ఉన్నాయండి. వీళ్ళు పైన చిన్న ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేశారు. ఇది మొత్తం 3 ఫ్లోర్లు అండి. ఇక్కడ కూడా తమిళ్లో ఏవో పాటలు పాడారు, మనకి అర్థం కాలేదు. గ్రీన్ కలర్ శారీలో ఉన్నారు కదా, ఆవిడనమాట డైరెక్టర్. ఆవిడ కూడా చెప్పారు కొన్ని మాటలు అనేవి. ఒకళ్ళ తర్వాత ఒకరు వస్తూ మాట్లాడారనమాట. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ వింటే నానైతే ఏడ్ చేశానండి మొత్తానికి. ఇక్కడి పాపను చూసారా, పాప తల్లిదండ్రులు చనిపోయారంట. తను పిన్నమ్మ చిన్నమ్మ దగ్గర ఉండేదంట. వాళ్ళు బాగా టార్చర్ చేశారంట. అలాంటి టైంలో ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడి అదే లోకం అన్ని జీవిస్తారుగా, అలాగే తను కూడా లవ్ చేసి బయటకు వచ్చేసింది అనమాట. చిన్న ఏజ్ లో లవ్ చేసుకున్నారు అని వాళ్ళ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారంట. అప్పటికి తనకు 3 months ప్రెగ్నెంట్ అంట. తను ఆ కడుపు తీసేసుకొని వచ్చేమని చెప్పారంట వాళ్ళ చిన్నమ్మలు, కానీ తను లేదు అనేసుకొని వెళ్ళలేదనమాట. ఇక్కడ డాన్స్ ప్రోగ్రాంలు కూడా చేశారండి, చాలా బాగా డాన్స్ చేశారు. ఈ సాంగ్స్ ఏవైనా యాడ్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్ అని పడుద్దేమో అని నేను యాడ్ చేయట్లేదు సాంగ్స్ అనేవి. కానీ చాలా బాగా చేశారు డాన్స్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ డ్రెస్ ఉంది కదా, ఈ పాప మంచు 2 years ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారంట. వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఉంటే ఎక్కువగా టార్చర్ చేస్తున్నారని వేరే వాళ్ళు ఎవరో తెచ్చి ఇక్కడ జాయిన్ చేశారనమాట. పోలీసుల ద్వారా జాయిన్ అయింది. మేము తీసుకెళ్లిన సామాన్లు అండి, వాటితో పాటు ఒక ఫోటో తీసుకున్నాం. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.